నమస్తేనే లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు కోసం విజన్ 2047 సంబంధించిన అడుగులు ఈరోజు విజయవాడ వేదికగా పడ్డాయి. ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వేదికగా డాక్యుమెంటరీ 10 సూత్రాల డాక్యుమెంటరీని కూడా రిలీజ్ చేశారు. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు స్టూడియోలో. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. అడుసుమల్లి గారు, ఇప్పుడు విజన్ 2047 గతంలో విజన్ 2020 తెలంగాణలో దాని ఫలాలు చూసాము. ఇప్పుడు కూడా అదే స్థాయిలో 10 సూత్రాలని తీసుకొచ్చారు బాబు గారు. ఎలా ఉండబోతుంది అంటారు? మీరు ఒకటి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆయన కీర్తి కిరీటంలో ఒక వజ్రం ఏంటంటే విజన్. అది ప్రూవెన్ ఫ్యాక్ట్. ఎందుకంటే గతంలో మన ఆంధ్రప్రదేశ్ తెలుగువాడు ఎవడన్నా సరే గర్వంగా చెప్పుకోదగ్గది ఏంటంటే ఆయన చెప్పాడంటే చేస్తాడు, ఆయన ముందు చూపుకు ఒక అర్థం ఉంటుంది, ఆయన ఆలోచన సరళిని మనం అనుసరిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటిది ఒక ప్రూవెన్ ఫ్యాక్ట్ అయింది. ఎందుకంటే ఆయన గతంలో విజన్ 2020 అన్నప్పుడు చాలామంది వెక్కిరించారు, ఎగతాళి చేశారు, వెటకారం ఆడలేరు, కంప్యూటర్లు కూడి పెడతాయి అన్నారు, వ్యవసాయ ప్రాజెక్టులు మాకు కావాలన్నారో వాటి పేరుతోటేమో లక్షల కోట్లు కొల్లగొట్టేశారు. ఇక్కడ మీకు ఈయన ఆలోచన విధానం, చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు ఒక మాట చెప్పి ఒక సంస్కరణ, ఒక పథకం, ఒక వ్యవహారం ఇవాళ ఆయన అమలు చేయడానికి ప్రయత్నం చేసినా చెప్పినా దేశం అంతా తర్వాత అనుసరిస్తుంది. ఇంకుడు గుంతలో అని కూడా ఆయన అప్పట్లో ఇంకుడు గుంతల అన్నట్టు చూసేవారు. ఇవాళ ఇంకుడు గుంతలు లేకపోతే దోలు తీరిపోద్ది. ప్రతి వర్షపు బుట్టిని ఒడిచిపెట్టుకోమని కూడా ఆయన, అది పెడచేవని పెట్టకూడదు ఆ మాట. భూగర్భ జలాలు ఎండిపోతున్నప్పుడు వర్షపు చుక్కని ఒడిచిపెట్టుకుని దాన్ని నిల్వ చేసుకోవడం అంతే. పొదుపు మీకు వచ్చి ₹10 సంపాదించుకుని దాన్ని పొదుపు చేసుకోకపోతే మీరు రోడ్డుని పడిపోతారు. అలాగే మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అభివృద్ధి చెందాలంటే, పెట్టుబడులు రావాలంటే అక్కడ అవకాశం ఉండాలి కదా. ఆ వచ్చినోడు పెట్టుబడి పెట్టేవాడికి నువ్వు రోడ్డు మీద మిరపకాయ బజ్జీలు తినేసి పడుకోరా బాబు బెల్లం టీ తాగంటే ఒప్పుకోడు కదా. వాళ్ళకి ఏం అవసరం? ఇలాగా ఆయన ఆ వాతావరణానికి తగ్గట్టుగా వాళ్ళకి అనుకూలత ఏర్పాటు చేసి, పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టించి, మౌలిక వసతులు కల్పించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన తర్వాత హైదరాబాదులో సైబరాబాద్ అనేటి ఒక నగర నిర్మాణమే జరిగింది. ఇవాళ చూడండి, ఈ ప్రపంచంలో ఏ అత్యున్నత నగరాన్ని మించి ఉంటుంది హైదరాబాద్. విశ్వనగరం అన్నట్టు కేసీఆర్ నిజంగా విశ్వనగరం. దానికి ఆద్యుడు, దాన్ని కలగన్నవాడు, దాన్ని పునాది వేసినాడు, దాన్ని తీసుకొచ్చినాడు, డెవలప్ చేసినాడు ఆయన. దాన్ని కొనసాగించారు వాళ్ళు. మనకేమున్నాడు ఒక అరాచకవాది, అభివృద్ధి నిరోధకుడు, అత్యంత అవినీతిపరుడు, కొల్లగొడు, బందిపోటు దొంగ అనుకోండి సింపుల్గా చెప్పాలంటే. వాళ్ళు కూడా కొంచెం నయ్యం, బందిపోటు దొంగలు కూడా వాళ్ళని మించిపోయి ఉన్నాడు ఇతను. బందిపోటు దొంగలు కూడా ఏదో వాళ్ళు తినడానికి సరిపడగా ఆహార పదార్థాలు దొబ్బేసుకు పోయేవారు, లేదా మాకు మూటలు ప్రతి నెల ఎంత వాడేంటారా బాబు అనేవారు. ఇలా మొత్తం నిలుదోపుడు మొత్తం దోసుకెళ్ళిపోదాం, 25 ఏళ్ళు తాగటేద్దాం అనుకోలేదు వాళ్ళు. ఇవాళ ఆయన ఒక డాక్యుమెంటు, విజన్ డాక్యుమెంట్ 2047, ఈ దేశ ప్రధానే ఈయన పక్కన పెట్టుకు చెప్తున్నారు. ఇది అభివృద్ధి పొలం ప్రతి ఇంటికి అందాలనేటువంటిది. సింపుల్గా చెప్పాలంటే సంపద ఏదైతే సృష్టించేవో అది ప్రతివాడికి అందాలి. జగన్మోహన్ రెడ్డి ఏంటి, అంతా నా దగ్గరికి వచ్చేయాలి, అది కాన్సెప్ట్. అందుకనే ఓడించి పంపించారు ఇంటికి. చంద్రబాబుని ఓడించారు అలా చెప్తే. అది తెలియక ఒక మార్పు, ఒక సంస్కరణ, ముందు వ్యతిరేకిస్తారు, తర్వాత విమర్శిస్తారు, చివరికి అనుసరిస్తారు. వెండగూరి వీరేంద్రనాథ్ గారు నవల్లో చెప్పేది అక్షర సత్యం. అది ఏదన్నా మీరు ఒక మార్పు చేయాలనుకున్నా, లేకపోతే ఒక కొత్త దాన్ని తీసుకురావాలన్నా ముందు వద్దు మనకెందుకు బాగుంటారు, తర్వాత దాని గురించి విమర్శిస్తారు, తర్వాత చచ్చినట్టు ఫాలో అవుతారు. అవును. అడుసుమల్లి గారు, గతంలో 2020 విజన్
మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు ఇక్కడికి. మైక్రోసాఫ్ట్ అధినేత వచ్చి ఇక్కడ మాట్లాడారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ దిగ్గజాలు మొత్తం హైదరాబాద్ వైపు చూశాయి. ఇప్పుడు గూగుల్ విశాఖ వేదికగా ఏర్పాటు చేయబోతుంది వ్యూహాత్మక పెట్టుబడులు. ఇది ఎలా చూడాలి? ఇప్పుడు మీకు గూగుల్ విశాఖపట్నం వచ్చింది, లేకపోతే అనకాపల్లి స్టీల్ ప్లాంట్ వచ్చింది, భోగాపురంలో విమానం మనకు చాలా తేలిగ్గా కనపడుతున్నాయి అవునా? కియా మోటార్స్ అనంతపురంలో వచ్చిందంటే మనకు చాలా ఈజీగా తీసుకుంటున్నాం. దానికి కారణం ఏంటి? 25 ఏళ్ళ ఆయన మైక్రోసాఫ్ట్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టబట్టి మనకి పెద్ద విషయం కింద కనపడతలేదు. అర్థమైంది మీకు పాయింట్? ఏంటంటే అది వాళ్ళ మనకు వచ్చినాయి అన్నట్టుగా చూస్తున్నారు. నిజంగా చాలా అచీవ్మెంట్ అది. ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక అంటే కోతులు పడిన తోట అది. కోతులు అడుగు పందులు పడిపోయి ఆ తోటలోని శుభ్రంగా ధ్వంసం చేసి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. అందులో మీకు వ్యవసాయం చేయడానికి కానీ నివాసయోగ్యంగా కాకుండా శిథిలిభావంతి చేసి పాడేశారు వాళ్ళు. శిథిలాలయం అయిపోయింది అది. శిథిలాలయాలు ఉంటాయి, దీపం పెట్టి కూడా ఉండడం, అలా చేసేసాడు. అలాంటి దాన్ని ఆ శిథిలాలు శకలాలు ఏరుకుని ఒక రూపురేఖలు తీసుకొచ్చి కేవలం చంద్రబాబు అనేటువంటి ఆయన ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ తోటి కేవలం ఆయన మీద ప్రేమతో వస్తున్నారు. ఇది గమనించాలి అందరూ. ఎందుకంటే మొగమాట అనుకో, లేకపోతే ఆయన అడిగాడు అని దీన్ని నిలబెట్టుకోవాలి ప్రజలు. మళ్ళీ ఆడ వస్తున్నాడు జమిలి ఎన్నికలు అంటున్నాడు, మళ్ళీ రోడ్డు మీద ధర్నాలు చేస్తానంటే బుద్ధి లేదు ఎట్రా నీకు, మళ్ళీ వస్తున్నావు సిగ్గు ఏం ముఖం పెట్టుకొస్తున్నారో అని అడగాల. ఇప్పుడు విజన్ 2047 డాక్యుమెంటరీ సంబంధించి డాక్యుమెంట్ని రిలీజ్ చేస్తున్నారు. ఒక విజన్గా ముందుకెళ్తున్నారు. ఒకవైపు రాజధాని అమరావతి పనులు జరుగుతున్నాయి. ప్రతిపక్ష నాయకుడు ఈరోజు రోడ్డుపైన ఇచ్చి రైతులకి ఏమి చేయలేదు, రైతులు దగాబడ్డారని చెప్పి ధర్నాలు చేస్తున్నారు. ఒక పక్కన డెవలప్ కోసం ఒక అడుగులు పడుతుంటే దాన్ని ఆపడానికి, విధ్వంసం సృష్టించడానికి, ఏదో అలజడి సృష్టించడానికి టాపిక్ డైవర్షన్ చేస్తున్నారు. ఏమన్నా కూడా దాని గురించి అలా అతని గురించి లిస్ట్ బాధరాడు, అలాగే వాడతారు. మీకు రైతులకి అతను కోటీశ్వరులు చేసాడా? ఇప్పుడు రైతులు నష్టపోయారంటానికి రైతులకి ఎవడొచ్చినా అలాగే ఉంటుంది. ప్రకృతి సహకరించాలి, ప్రభుత్వాలు సహకరించాలి, వాళ్ళ దాంట్లో పనిచేసే వాళ్ళు కూడా సహకరించాలి. మరి ఇన్ని మాటలు ఆడుతున్నారు రైతు గురించి. రైతు కూలి పని పెట్టుకుంటాడో, పొద్దున్న ఎన్నింటికి వస్తున్నారో, ఎన్నింటికి వెళ్తున్నారో, ఎన్ని గంటలు పని చేస్తున్నారో అంటే మనమే సహకారం చేయం. ఊళ్ళో ఎదురుపడి రైతుకి ఈ ప్రభుత్వం పైనుంచి ఎవడో వచ్చి చేస్తాడా? అది పాప శాప, వాళ్ళకి కష్టం అది. అందుకనే ఎవడి పని అటు చేసుకుంటున్నారు. ఇది ఉమ్మడి వ్యవసాయం కరెక్ట్. ఊళ్ళో పొలాలు ఉన్నవాళ్ళు అందరూ కలిపి ఒక ముఠా కింద ఏర్పడి అందరూ కలిపి చేసుకోవాలి అంతే. ఆ వైపుకి వెళ్తే తప్ప కూలిచ్చి చేయించుకుందామంటే చచ్చినా చేయట్లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళు శుభ్రంగా కుమ్మేస్తున్నాయి. ఇది తప్ప రైటే అంటే మీకు ఇంత దారుణంగా ఫ్రీ బీసీ కూడా పంచడం కరెక్ట్ కాదు. నువ్వు ఏదో పని చేయి, నువ్వు ఏదో తీసుకో ఫ్రీ, దానికి తగ్గట్టుగా పని చేయి. ఇప్పుడు ప్రభుత్వాలు అటవీ భూమి తీసుకుంటాయి, ఏదో అవసరం వచ్చి ఫారెస్ట్ ల్యాండ్స్ ఉంటాయి కదా, ఆ ఫారెస్ట్ ల్యాండ్ మాకు 100 ఎకరాలు కావాలని తీసుకుందాం అనుకో, అలాంటి దానికి తగ్గట్టుగా ఇంకో భూమి కొనివ్వాలి ప్రభుత్వం ఫారెస్ట్కి. అలాగే నువ్వు ఫ్రీగా తీసుకున్నావు అనుకో, నువ్వు ఏదో పని చేయి, నువ్వు చేయగలిగిన పని. అంగవైకల్యం ఉన్నా లేకపోతే అసక్తులైన వయోభారం వల్ల వాళ్ళకి తప్ప దుక్కలాగా రాయిలాగా ఉన్న వాళ్ళకి ఎందుకు ఫ్రీ కావాలని ఏదన్నా అమ్మఒడి ఇచ్చారనుకో, నువ్వు ఏదన్నా చేసి ప్రభుత్వానికి సరిపడగానే వాళ్ళు తగ్గ పని ఆలోచించాలి. ఈ ఐఏఎస్లో ఊరికాళ్ళకి ఊరికనే ఇస్తున్నారని ఏడవకుండా ఉండాలంటే ఇదిగో మేము ఊరికనే తీసుకోలేదు, మా సిగ్గు ఉంది, ఇదిగో మేము ఇది చేసి ఇస్తున్నామని ప్రభుత్వాలు ఈ వైపు ఆలోచించాలి. అడుసుమల్లి గారు, గతంలో కూడా మనం ఎన్నో వలసలు చూసుకున్నాం ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల్లో. ఇప్పుడు మళ్ళీ రాజధాని పనులు 20,000 కోట్లతో మొదలైనవి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వలస వెళ్ళిన కార్మికులు మళ్ళీ రిటర్న్ ఆంధ్రప్రదేశ్ వస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎవడ పని చేయడండి, మీకు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి పని చేయించుకుంటున్నారు. ఆల్రెడీ దిగేసారు పొలం అంటుంది. కనీసం వాళ్ళు ఉంటే మీరు బజ్జీలు కొట్టేట్టుకున్నా పని జరుగుద్ది కదా. జనాలు వాళ్ళు పట్టుకెళ్ళిన డబ్బులు ఖర్చు పెడతారు కదా అక్కడ. మన వాళ్ళు చేయరు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎవరు చేయట్లేదు. చూడండి, అందరూ కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగంలోనూ, సర్వీస్ రంగంలోనూ, లేకపోతే మాల్స్లో ఎక్కడ చూసినా ఇతర రాష్ట్రాల నుంచి చూసుకోండి. మన దేశం వాళ్ళే కదా ఎక్కడో చోట బతకనే మన వాళ్ళు అయితే పనిచేయరు. కారణం ఏంటి? ఖచ్చితంగా ఉచితాలే. అందుకనే చెప్తున్నాను, వీళ్ళ చేత ఏదో ఒక పని చేయించి డబ్బులు ఇవ్వాలి.
ఉత్తిని ఎందుకు ఇవ్వాలండి, అది ఆలోచించుకోవాలి. అలాంటి సంస్కరణ కూడా తీసుకొస్తే బాగుండు, కానీ ఈ ఓట్ల రాజకీయం వల్ల అది కష్టం అవుతూ ఉంటుంది. ఇవి పర్యాటక రంగం పాలసీ కూడా మనకి పర్యాటక రంగం ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని ఎంతైనా అభివృద్ధి చేయొచ్చండి. అది వీళ్ళ చేతిలోనే అవుద్ది, సోర్స్ ఉంది, వీళ్ళే చేయగలుగుతారు. ఎందుకంటే మొన్న 5 సంవత్సరాలు ఆ పిశాచం రాకుండా ఉండుంటే, ఆ అరాచకం చేతిలోకి వెళ్లకుండా ఉండుంటే డెఫినెట్గా రూపురేఖలు వచ్చేసినాయి వాటికే. ఇప్పుడైనా పర్లేదు, బెటర్ లేట్ దెన్ ఎవర్. ఈసారైనా సరే ఆ దుర్గేష్ గారు కూడా మంచి చదువుకున్నాడు, ఆయన కూడా పర్యాటక మంత్రిగా ఉన్నాడు. వీళ్ళకి డెఫినెట్గా ఆ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు. వీళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళలాగా ఋషికొండ కాటేజీలని కొట్టేసి వాళ్ళు ఇష్టం అన్నట్టు ఎందుకు పనికి రాకుండా చేయరు. గ్యారంటీగా మంచిగా చేస్తారు వీళ్ళు. అది ఇది మొత్తానికైతే విజన్ 2047 లక్ష్యాలు వడివడిగా ముందుకు వెళ్తున్నాయి. ఈరోజు డాక్యుమెంట్స్ సంబంధించిన అడుగులు కూడా పడ్డాయి. అవన్నీ కార్యరూపం దాల్స్తే ఏపీ సర్వతోముఖాభివృద్ధి అనుకున్న కన్నా అతి తక్కువ సమయంలోనే రీచ్ అవుతామన్నది విశ్లేషణ ద్వారా అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.